హలో! హాయ్! ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు బయటకొచ్చాము. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పాప ఫస్ట్ బర్త్‌డే కోసం వెన్యూ డిసైడ్ చేయాలని. ఇప్పుడైతే ఆ పని మీదే వచ్చాము, చూసాము అండ్ డిసైడ్ చేసేసాము కూడా. అంటే కొత్తగా చూడాల్సిందేం లేదు. ఈ ప్లేస్ ఆల్రెడీ తెలుసు. ఈ ప్లేస్‌కి ఒక స్పెషాలిటీ ఉంది అన్నాను కదా! ఇక్కడే ఆ రోజు ఫస్ట్ బర్త్‌డే చేశాము. సో, ఇప్పుడు పాపకి ఎక్కడ చేయాలి అని ఆలోచించి ఇంకా ఫైనల్‌గా ఈ ప్లేస్‌నే డిసైడ్ చేశాము. అంటే ఇద్దరికీ వేరే వేరే దగ్గరెందుకు, ఒకే దగ్గర చేసినట్టు మనకు కూడా అలా గుర్తుండిపోతుంది కదా అని ఈ ప్లేస్‌ని, ఈ వెన్యూని ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు చూడడానికి ఎందుకొచ్చాను అంటే లైక్ డెకరేషన్ ఫిక్స్ చేయడానికనమాట. డెకరేషన్ వాళ్ళని రమ్మన్నాము మాట్లాడదామని. అంటే స్టేజ్‌కి తగ్గట్టు డెకరేషన్ అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా చాలా ట్రెండింగ్‌లో ఉన్న మంచి మంచి డెకరేషన్స్ ఉన్నాయి కదా! మీకు కూడా అలాంటివి ఏమైనా తెలిస్తే నాకు షేర్ చేయండి. నేను కూడా చూస్తున్నాను. సో, డెకరేషన్ వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పి వచ్చాం గానీ, వాళ్ళకి అవ్వలేదు ఆ టైంకి మేమొచ్చిన టైంకి. సో, ఎలాగో బయటకొచ్చాం కదా అని ఒకసారి ఫంక్షన్ హాల్‌ని చూసుకున్నాము. ఆ రోజు అక్కడేదో మీటింగ్ జరుగుతుంది. సో, ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని దూరం నుంచే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను. ఓవరాల్‌గా ఇది ఫంక్షన్ హాల్. ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకున్న దాన్ని బట్టి లుక్ కూడా చేంజ్ అవుతుంది. మీరేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే నాకు చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. మెయిల్‌కి కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ మాల్‌కి వచ్చాను సీఎంఆర్‌కి. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత వచ్చాను నేను. నేను రీసెంట్‌గా అంటే మొబైల్‌ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఒకసారి ఇక్కడైతే డెమో పీసెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏది తీసుకుందామనే ఐడియా కోసం ఇక్కడికొచ్చాను. అండ్ పిల్లలు కనిపించట్లేదు కదా! అమ్మ దగ్గర పెట్టాను. అంటే ఇలా చాలా పనులనుకొని వచ్చాను. సరే ఇంక అటు ఇటు వాళ్ళని తిప్పడం ఎందుకని అమ్మ దగ్గర పెట్టి వచ్చాను. అండ్ మాల్‌కి వచ్చి ఫోన్ పని అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఒక షో ఉంటే లవ్ స్టోరీ మూవీకి అనుకోకుండా బుక్ చేసుకున్నాము. సో, ఇప్పుడు మూవీకెళ్తున్నాము. పిల్లలు లేకుండా ఫస్ట్ టైం అది కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాము. అంటే పాపకి ఫీడింగ్ కొంచెం తగ్గించాను. సో, అమ్మ దగ్గర గాని, అత్తయ్య దగ్గర గాని ఉంటుంది మధ్యలో. అందుకే ట్రై చేశాము. ఏదైనా గోల చేస్తే మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ చాలా చక్కగా ఉన్నది. సో, వి ఆర్ బ్యాక్ హోమ్. ఇంటికొచ్చిన తర్వాత నా నైట్ టైమ్ స్కిన్ కేర్ చేస్తున్నాను. అండ్ మీరు నన్ను ఎప్పటినుంచో ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ప్లమ్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్. అంటే వీళ్ళవి 100% వేగన్ ఉంటాయి అండ్ క్రుయాలిటీ ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్లమ్ నుంచి గ్రీన్ టీ రేంజ్. ఒక ఫేస్ వాష్ ఇంకా నైట్ జెల్‌ని చూపిస్తున్నాను. ఇవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఫేస్ వాష్. నైట్ పడుకునే ముందు అంటే బిఫోర్ బెడ్ టైమ్ ఈ నైట్ జెల్‌ని యూస్ చేస్తున్నాను. ఇవి స్కిన్ పైన చాలా జెంటిల్‌గా ఉంటాయి. అండ్ ఇది పర్టిక్యులర్‌గా ఆయిలీ ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నాది అంత యాక్నే స్కిన్ కాదు గానీ, స్కిన్ ఆయిలీగా ఉంటుంది. అండ్ ఈ ఫేస్ వాష్ గానీ, నైట్ జెల్ గానీ నాకైతే చాలా బాగా సెట్ అయ్యాయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తున్నాను. ఇది సోప్ ఫ్రీ ఉంటుంది. చాలా మైల్డ్‌గా ఉంటుంది అండ్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ కూడా. దీంట్లో లైక్ జెంటిల్ ఎక్స్‌ఫోలియేషన్ ఉంటుందనమాట. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే గ్రీన్ టీ, గ్లైకోలిక్ యాసిడ్ అండ్ సెల్యులోస్ బీడ్స్ ఉంటాయి. ఇది మన స్కిన్ అంటే మన పోర్స్‌లో ఉన్న డస్ట్ ప్రాపర్‌గా రిమూవ్ చేసి స్కిన్ యొక్క ఆయిలీనెస్‌ని కంట్రోల్ చేస్తుంది. యాక్నీని ప్రివెంట్ చేస్తుంది. అండ్ స్కిన్ని క్లియర్‌గా, అన్‌క్లాగ్డ్‌గా, ఫ్రెష్‌గా ఉంచుతుంది. చెప్పాను కదా! ఇందులో గ్రీన్ టీ రేంజ్ అని. సో, గ్రీన్ టీ అనేది మనకి ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కదా! ఇదేం చేస్తుంది అంటే యాక్నీని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇందులో గ్లైకోలిక్ యాసిడ్ ఉంది. ఇది మన పోర్స్‌లో ఉండిపోయిన డస్ట్ ప్రాపర్‌గా రిమూవ్ చేస్తుంది. అండ్ ఈ ఫేస్ వాష్‌లో సాఫ్ట్ న్యాచురల్ సెల్యులోజ్ బీడ్స్ ఉంటాయి. ఇది మనకి జెంటిల్ ఎక్స్‌ఫోలియేషన్ ఇస్తుంది. అంటే స్కిన్ పైన హార్ష్‌గా ఉండకుండా జెంటిల్‌గా ఉంటుంది అండ్ స్కిన్‌ని బ్రైటన్ కూడా చేస్తుంది. సో, మీది కనుక యాక్నీ ప్రోన్ స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ అయితే డెఫినెట్‌గా దీన్ని ట్రై చేసి చూడొచ్చు. మార్నింగ్ లేచిన తర్వాత అండ్ నైట్ ఆర్ ఈవినింగ్ పడుకునే ముందు మీ ఫ్రీ టైమ్‌లో యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ వన్స్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైమ్ అయితే కంపల్సరీగా నేను నైట్ జెల్‌ని యూజ్ చేస్తాను. ఇది ఒక మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్‌కి.
జనరల్‌గా నైట్ జెల్స్ ఆర్ నైట్ క్రీమ్స్ ఇలాంటివి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే నైట్ టైమ్ అనేది ఒక బెస్ట్ టైమ్ స్కిన్‌కి ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వడానికి, స్కిన్ యొక్క గుడ్‌నెస్‌ని తిరిగి తీసుకురావడానికి ఒక మంచి టైం అనమాట. సో, కంపల్సరీగా మీ రొటీన్‌లో నైట్ జెల్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది గ్రీన్ టీ నైట్ జెల్ ప్లమ్ నుంచి. ఇందులో మనకి గ్రీన్ టీ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. సో, అగైన్ ఇవి కూడా మనకి యాక్నీ నుంచి ఫైట్ చేస్తుంది. అలానే స్కిన్‌లో ఉండిపోయిన ఎక్సెసివ్ ఆయిల్‌నెస్‌ని కంట్రోల్ చేస్తుంది. ఒక మంచి ప్రాపర్ బ్యాలెన్స్డ్ హైడ్రేషన్‌ని స్కిన్‌కి ప్రొవైడ్ చేస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేసి చూస్తే మీకే మంచి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీరు మార్నింగ్ లేచేటప్పటికి స్కిన్ ఫ్రెష్‌గా అలా కనిపిస్తుంది మీకే. అండ్ ఈ నైట్ జెల్ అనేది నాన్ గ్రీజీ కూడా ఉంటుంది. అంటే కొన్ని క్రీమ్స్ గ్రీజీగా ఉంటాయి కదా! మనకి యూజ్ చేయడానికి కూడా చాలా చిరాకుగా ఉంటది. బట్ ఇవి అలా ఉండవు. నాన్ గ్రీజీగా ఉంటుంది. సో, జస్ట్ ఒక 4, 5 డాట్స్ చీక్స్ మీద, ఫోర్‌హెడ్ పైన, నోస్ పైన, చిన్ పైన డాట్స్ పెట్టుకొని అవి జస్ట్ అలా మసాజ్ చేసుకొని అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మసాజ్ చేసుకొని ఇలా జెల్‌ని అయితే అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు యాక్నీ ఆర్ యాక్నీ స్కార్స్ ఉన్నట్టయితే స్కిన్ పైన ఇది యూస్ చేసి చూడండి. ప్లమ్ నుంచి గ్రీన్ టీ క్లియర్ స్పాట్లైట్ జెల్ అని చెప్పి ఇందులో గ్రీన్ టీ, గ్లైకోలిక్ యాసిడ్ అండ్ విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని కూడా ఉంటుంది. సో, ఇది పర్టికులర్గా యాక్నీని ఫైట్ చేస్తుంది అండ్ యాక్నీ స్కార్స్ని కానీ మార్క్స్ని కానీ లైటన్ చేస్తుంది అనమాట. సో, ఇది ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ మీకు ఎక్కడైతే స్కార్ ఆర్ యాక్నీ ఉందో అక్కడ ఇలా చిన్న డాట్లా పెట్టేసుకొని అలా పడుకుని పోండి. జస్ట్ ఓవర్ నైట్ అలా ఉంచేసుకోండి. అండ్ అలా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసినట్టయితే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్‌ని మీరు ట్రై చేయాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇస్తాను. జీడీ హారిక 15 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అండ్ ప్లమ్ వాళ్ళు ఎంటీస్ ఫర్ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే వాళ్ళ ఎంప్టీ బాటిల్స్‌ని మీరు బ్యాక్‌కి పంపించి రివార్డ్ పాయింట్స్‌ని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆ బాటిల్స్‌ని వాళ్ళు రీసైకిల్ చేస్తారు. సర్ప్రైజ్. హరీష్ ఇది చూడు, సర్టిఫికేట్ రా. సర్టిఫికేట్ ఆడుకుంటూ చదువుకోవచ్చు. సో, ఆరుష్ కోసం ఒక మంచి సర్ప్రైజ్ అయితే తీసుకున్నాను. ఇది కిండర్ వరల్డ్ నుంచి బుక్ చేశాను. ఒక యాక్టివిటీ బైండర్. ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా! వాళ్ళకి చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది. ఆ ఫ్రీ టైమ్‌ని వాళ్ళు ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది మనకి కూడా అర్థం కావట్లేదు. సో, ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించి ఆర్డర్ చేశాను. చాలా బావుంది. ఇది యాక్టివిటీ బైండర్ అనమాట. అంటే మీరు పిల్లలకి ఫన్ వేలో నేర్పించొచ్చు. సో, యాక్టివిటీస్ ఉంటాయి దీనిలో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దీన్ని మీరు కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ పిల్లల ఏజ్ బట్టి వాళ్ళకి ఏ టాపిక్స్ కొంచెం డౌట్ ఉన్నాయి, ఎలాంటి టాపిక్స్‌లో వాళ్ళని అంటే ఇలా యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నారో అలాంటివన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది లామినేటెడ్ అనమాట. అండ్ స్పిల్ ప్రూఫ్, టేర్ ఫ్రీ, అంటే చిరగదు. ఎన్ని రోజులైనా ఇలానే ఉండిపోతుందనమాట. లామినేటెడ్ అవ్వడం వల్ల పిల్లలు చింపినా కూడా అవి చిరగదు. అండ్ స్పిల్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ రీయూజబుల్ అనమాట. మీరు మళ్ళీ మళ్ళీ మీ పిల్లలందరికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఎక్కడి నుంచి అంటే కిండర్ వరల్డ్ అని హారిక గారని చెప్పి తన దగ్గర తీసుకున్నాను. తను టీచర్‌గా వర్క్ చేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టీచర్‌గా. అండ్ ప్రైమరీ టీచర్‌గా ఒక 3 ఇయర్స్ ఇండియాలో చేశారు. ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో సీబీఎస్‌ఈ వాళ్ళకి టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. సో, బుక్ అనేది ఇలా ఉంటుంది. ప్రతి పేజ్‌లో మనకి వెల్క్రో డాట్స్ అని చెప్పి ఉంటాయి. ప్రతి పేజ్‌కి మనకి ఒక ప్యాకెట్స్ లాంటివి, అంటే ఒక పౌచెస్ లాంటివి ఇస్తారు. అంటే ఆ పేజ్‌లో చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఆ పౌచెస్‌లో ఇండివిడ్యువల్‌గా ప్యాక్ చేసి ప్రతి పేజ్ నెంబర్ ఆ ప్యాక్ పైన వేసి ఇస్తారనమాట. సో, మీరు జస్ట్ ఏ పేజ్‌లో ఏ యాక్టివిటీని చేయించాలి అనుకుంటున్నారో పిల్లలకి ఆ పౌచ్‌ని తీసి పిల్లలకి ఇస్తే వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్‌గా ఆడుకుంటూ చదువుకుంటారు. Hmm. Brown, Hmm. black, Hmm.
yellow, మ్మ్. green, మ్మ్. blue, మ్మ్. red, pink, మ్మ్. orange. వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇప్పుడు ఇంకోటి చేద్దామా? Try and చేద్దాం. ఓకే. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టు, ఇక్కడ అన్ని వెజిటబుల్స్ పెట్టు. Fruits, మ్మ్. మ్మ్. and broccoli, బ్రోకలీ వెజిటబుల్ ఫ్రూటా? vegetable. మ్మ్. సో ఈ యాక్టివిటీ బైండర్ని నేను కావాలనుకుంటే పాపకు కూడా మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అంటే అలా డిజైన్ చేశారు దీన్ని, ప్రతిదీ రీయూజ్ అయ్యేటట్టు అండ్ నాన్ టేరబుల్గా ఉండేటట్టు డిజైన్ చేశారు. చెప్పాను కదా మన పిల్లల ఏజ్ బట్టి కూడా కస్టమైజ్ చేస్తారు అని. సో మీరు మీ పిల్లలకి స్పెసిఫిక్గా ఈ పాయింట్సే కవర్ చేసి మాకు డిజైన్ చేయండి బుక్ని అంటే అలా కూడా చేస్తారనమాట. లేదు కామన్గా ఈ ఏజ్కి తగ్గట్టు లేదా ఎల్కేజీకి తగ్గట్టు యూకేజీకి తగ్గట్టు అలా డిజైన్ చేయమన్నా కూడా ఆ పర్టికులర్ క్లాస్లో ఏ టాపిక్స్ ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అవన్నీ కవర్ చేస్తూ కూడా బుక్ని డిజైన్ చేస్తారు. సో ఇలా ఆరుష్కి కొంచెం ఎంగేజ్ చేయడానికి ఇది అయితే తీసుకున్నాను. వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ దీంతోపాటు లైక్ స్కెచ్ పెన్సిల్స్ ఇవి కూడా వచ్చాయి. సో అవి కూడా ఉంటాయి కాబట్టి దాంతోపాటు ఒక డస్టర్ వస్తుంది. మనం స్కెచ్ పెన్సిల్స్తో వాళ్ళు రాసిన ఆ డస్టర్తో పాటు ఎరేజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ పాప అస్సలు వాడిని చేయనివ్వట్లేదు, తను కూడా అన్ని లాగేస్తుంది. సో అలా ఉంది. నేను చెప్పాను కదా స్కెచ్ పెన్సిల్స్ అని ఇలా వచ్చాయన్నమాట. వీటితో వాళ్ళు కొంచెం ఏదైనా రాయాలన్నా దాన్ని మళ్ళీ ఎరేజ్ చేసుకోవడానికి ఒక చిన్న డస్టర్ ఇలా ప్రతిదీ ఇండివిజువల్గా పౌచెస్లో పెట్టి నీట్గా ప్యాకేజ్ చేసి పంపించారు. టూ గుడ్ అండ్ వర్తబుల్ కూడా. ట్రై చేయాలనుకుంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి యాక్టివిటీస్ని ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆరుష్కి చాలా నచ్చింది. పిల్లలకి ఈ టైంలో ఖాళీగా డే అంతా ఉంచుతున్నాం కదా, కొంచెం ఎంగేజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ బుజ్జమ్మ ఏడ్ చేస్తుంది చూసారా, అసలు ఒప్పుకోవట్లేదు నాకు ఇచ్చే అని గోల్ అనమాట. వాడేమో ఇవ్వడు, అది అల్లరి. ఇంకా ఆరుష్ కొంచెం సేపు యాక్టివిటీస్ చేసి తర్వాత ఈ ప్యాక్తో వచ్చిన స్కెచ్ పెన్సిల్స్ అవి ఉన్నాయి కదా వాటితో కొంచెం చేస్తున్నాడు, స్క్రిబ్లింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను తీసుకున్నది మెగా బైండర్ అంట. ఇందులో మినీ బైండర్ కూడా ఉంటుంది. అలానే ఇండివిజువల్ టాపిక్స్ లైక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇలా ఇండివిజువల్ టాపిక్స్ని కవర్ చేస్తూ కూడా బైండర్స్ని చేస్తారు. అలానే టాస్క్ బాక్స్, ఇండివిజువల్ టాపిక్స్ మీద టాస్క్ బాక్సెస్ ఉంటాయంట. అండ్ లామినేటెడ్ ఫ్లాష్ కార్డ్స్ లాంటివి ఉంటాయంట. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారు. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది, నేను తీసుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇంకా చిన్నమ్మ అయితే వాడిని ఆడుకొనివ్వట్లేదు. ఇంకా సరే అని అక్కడితో క్లోజ్ చేశాము. కొంచెం సేపు ఆడిపించాను. అండ్ ఇక్కడేం చూపిస్తున్నాను అంటే నా రూమ్ని కొంచెం మేకవర్ చేశాను అన్నాను కదా, కొంచెం ఫైనల్ లుక్ అది. ఇది హాఫ్ వే టు ద ఫైనల్ అనమాట. అది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ లైక్ కెనాపీ లాగా షీర్ కర్టెన్స్ ఉంటాయి కదా, నెట్ కర్టెన్స్. ఇవి ఐకియా నుంచి అమెజాన్లో తీసుకున్నాను. ఐకియా కర్టెన్స్ ఇవి, బట్ అమెజాన్లో దొరుకుతాయి. మనకి ఇక్కడ ఐకియా వైజాగ్లో అవైలబుల్గా లేదు కాబట్టి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ 9 feet ఎంతో వస్తాయి, చాలా లాంగ్ వస్తాయి. వాటిని కెనాపీ లాగా అటు ఇటు పెట్టాను. అండ్ మధ్యలోని ఒక లైక్ చెక్కతోని వస్తుందన్నమాట. ఈ రూమ్కి కొంచెం బోహో లుక్ లాగా ఇవ్వాలి అన్నట్టు అలా కొంచెం క్రియేట్ చేయడానికి ట్రై చేశాను మధ్యలో. సో ఇలా థ్రెడ్స్తోని వస్తుందన్నమాట. అలాంటిది ఒక స్టాండ్, అది కూడా అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అమెజాన్ లింక్స్ అండ్ మై హాల్ స్టోర్ లింక్ కూడా పెట్టాను. అందులో అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి ఒకేసారి కావాలంటే. అండ్ ఇదొచ్చి కంఫర్టర్, ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకునేది. ఇది 2 వే ఉంటుంది. ఒకటి లైక్ గ్రే కలర్లో అండ్ ఒకటి పీచ్ కైండ్ ఆఫ్ కలర్లో ఉంటుంది. అండ్ ఒక సైడ్ ఇలా మంచం బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాను సింపుల్గా. అండ్ ఆర్ష్ కూడా అక్కడ ఆడుతున్నాడు. అండ్ అటు కార్నర్కి అంటే లైక్ వాల్ దగ్గర
ఏం చేశానంటే కర్టన్స్ వస్తాయి కదా, కర్టన్స్కి అటు ఇటు కొంచెం బోహో కైండ్ ఆఫ్ లుక్ అని చెప్పాను కదా, దానికోసం ఇవి తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ట్రెండ్ కదా, అంటే ఇప్పుడనే కదా ఎప్పటి నుంచో ట్రెండ్లో ఉన్నాయి. ఇలాంటివి కొంచెం ఒక మంచి బోహో లుక్ ఇస్తాయి రూమ్కి. సో ఇవి హ్యాంగ్ చేశాను. ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నవే, చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ మంచి లుక్ వచ్చింది. ఈ రూమ్ అంతా కొంచెం వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది పెట్టాను అండ్ దాని పక్కనే ఒక ప్లాంట్ హోల్డర్ అనమాట అది. సో దాంట్లో ఒక ప్లాంట్ని, న్యాచురల్ ప్లాంట్ని పెట్టుకున్నాను. ఇది మార్బుల్ ప్లాంట్ అనమాట, అంటే మనీ ప్లాంట్ లాంటిదే, మార్బుల్ లీవ్స్ మార్బుల్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని హ్యాంగ్ చేశాను, ఒక నెయిల్తో హ్యాంగ్ చేసి అందులో ఈ ప్లాంట్ని అయితే పెట్టుకున్నాను. విండోకి అటు ఇటు, నాకు లాంగ్ విండో వస్తుంది, సో ఆ లాంగ్ విండోకి అటు ఇటు పెట్టుకున్నాను. అండ్ అప్పుడప్పుడు డే టైంలో విండోకి డోర్స్ అవి ఓపెన్ చేస్తాను కాబట్టి ఆ సన్లైట్ సరిపోతుంది ప్లాంట్స్కి. అండ్ రోజు కొంచెం కొంచెం వాటరింగ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక హాఫ్ లుక్ అండ్ వీటి లింక్స్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను. చాలా బాగుంటాయి ఇలాంటి ప్లాంట్ హోల్డర్స్, మనకి ఇంటికి ఒక మంచి ఫ్రెష్ లుక్ని తీసుకొస్తాయి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ అంతే, ఇది ఇవాళ సింపుల్ వ్లాగ్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.